మనం చూస్తున్నట్టయితే బాధాకరమైన విషయం. యుద్ధం ఎవరికైనా సరే నష్టాన్ని కలిగిస్తుంది. కొందరికి తక్కువ, కొందరికి ఎక్కువ. ఎంతోమంది బలైపోతుంటారు. నిజంగా సామాన్య ప్రజలు బలవుతుంటారు. కానీ మన కోసం పోరాడుతున్న సైనికులు కూడా బలవుతుంటారు. ఈ సందర్భంలో వారి కుటుంబాలకు ధైర్యం ఇవ్వాలి. భారతీయులందరూ కూడా వారికి ధీటుగా, వారికి ధైర్యంగా ఉన్నప్పుడే ఈ దేశం సురక్షితంగా ఉంటుంది. నిజంగా సరిహద్దులో జవాన్లు కనుక లేకపోతే, సరిహద్దులను రక్షించకపోతే మనం సంతోషంగా మన ఇంట్లో టీవీ చూస్తూ కూర్చోలేం. మనం సంతోషంగా బయటకు వెళ్ళి ఉండలేం. మనం సంతోషంగా కార్యక్రమాలు చేసుకోలేం. మనం సంతోషంగా మన దైనందిన జీవితంలో జాబ్ కావచ్చు, లేకపోతే మిగతా వ్యాపారాలు కావచ్చు, ఏవైనా సరే ప్రశాంతంగా మనం ఈరోజు మన దేశంలో ప్రశాంతంగా బతుకుతున్నామంటే దానికి కారణం సరిహద్దుల్లో ఉన్నటువంటి జవాన్లు ఈ దేశాన్ని రక్షిస్తున్నారు. ఈ దేశం యొక్క సరిహద్దులను ఒక రక్షణ కవచంగా శత్రువుల నుంచి కాపాడుతూ మనం ముందు మన భార్య పిల్లలు మనం సంతోషంగా ఉంటున్నాం. కాబట్టి వారికి నిజంగా ఈ చిన్న బాధ కలిగితే మనం బాధపడాలి. కానీ ఒక జవాన్ను మనం కోల్పోయినాం, అది బాధాకరమైన విషయం. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన జవాన్ ఆయన మురళీ నాయక్, ఈయన వీర జవాన్గా వీరమరణం పొందినటువంటి వ్యక్తి మనం చూస్తున్నాం. తెలుగు జవాను వీరమరణం. పాక్ సైనికులతో వీరోచితంగా పోరాడుతూ అమరుడైన అగ్నివీర్ మురళీ నాయక్. వీర జవాన్ కుటుంబానికి ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శ. మురళీ నాయక్కి సీఎం రేవంత్, కేంద్ర మంత్రుల నివాళులు. నిజంగా ఇది ఒకటి బాధాకరమైన సంఘటన. అగ్నివీరుడా వందనం. యుద్ధ క్షేత్రంలో నేలరాలిన తెలుగు బిడ్డ. గవర్నర్, తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం. చూసినట్టయితే నిజంగా సంతోషంగా తల్లిదండ్రులతోటి మురళీ నాయక్ ఫోటో మనం చూస్తున్నాం. ఇరవై 25 సంవత్సరాల చిన్న వయసులో అసలు ప్రపంచం అనేది చూడకుండా ముందే అగ్నివీరిగా ఎంపికైనటువంటి ఆ వ్యక్తి ఇంకో 1 yearలో కాంట్రాక్టు అయిపోతుంది. సంతోషంగా ఇంటికి రాగానే పెళ్లి చేసుకొని భార్య పిల్లలతో సంతోషంగా ఉంటే మేము చూస్తూ ఆనందపడతామని ఆశించినటువంటి ఆ తల్లిదండ్రులకు గర్భశోకమే మిగిలింది. ఏకైక సంతానంగా అల్లారు ముద్దుగా పెంచి ఆయన బాగుపడాలి అనే ఉద్దేశంతో వీళ్ళు తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్లో ఉండరు. వీళ్ళు ముంబైలో వాళ్ళ పని చేసుకుంటూ వాళ్ళ జీవనం కొనసాగిస్తున్న సందర్భంలో ఈయన వాళ్ళ సత్యసాయి జిల్లాలో వాళ్ళ అమ్మమ్మ గారి ఇంట్లో ఉంచి విద్యాబుద్ధులు నేర్పి మంచిగా దేశానికి సంబంధించి ఒక సైనికుడిగా తీర్చిదిద్దిన నిజంగా తల్లిదండ్రులకు మనమందరం పాదాభివందనం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. మన కోసం నేలరాలిన ఆ బిడ్డను తలుచుకుంటూ ఆ తల్లి ఎంత గర్భశోకంలో ఉందో మనం చూస్తున్నాం. అల్లారు ముద్దుగా పెంచి చిన్నప్పటి నుంచి చదివించి ఎన్నో మెమొరీస్ వాళ్ళకు ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు వారి కుటుంబానికి గర్భశోకం పాకిస్తాన్ వల్ల జరిగింది. కాబట్టి పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పే విధంగా భారత్ ముందుకెళ్లాలంటే మనమందరం కూడా ఈ కుటుంబానికి అండగా ఉండాలి, ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలి. ఇటువంటి పరిస్థితులు ఇంకా జరగకుండా, సైనికులను బలి కాకుండా, సామాన్యులను కూడా బలి కాకుండా యుద్ధం ప్రశాంతంగా ముగిసిపోవాలి, అందరూ ప్రశాంతంగా ఉండాలి అని చెప్పేసి కోరుకుందాం. భారత్ మాతాకి జై. మీరు చూస్తున్నది Z4 News. That's question for justice.